హాయ్ ఎవ్రీవన్. మనము వచ్చేసి ఆవుల దగ్గరికి వచ్చినాము. చూసారా ఇలా ఉన్నాయో? నాని ఏంది ఇదంతా? లడ్డు గిట్టు గిట్టిగా గిజ్జోడు ఇగో లడ్డు చూడు. లక్ష్మి బుర్రి మళ్ళీ ఏం చేసింది? చాలా మంచిది. చూసినావా నిన్నేమంటుండో? చూసినా గుర్తున్నావా? అటు ఇటు ఎందుకు గుర్తున్నావా? ఉరకద్దు కదా. లడ్డు ఎటువే, అనిత ఎటువే, అని బిడ్డ ఎటువైంది? దీని బిడ్డ వచ్చేసి అక్కడ ఉంది. ఓకేనా, చూద్దాం. ఇవి మా ఆవులు. దీని బిడ్డ వచ్చేసి అక్కడ ఉంది, అక్కడ గడ్డంలో ఉన్న. చూద్దాము. చూసారా, పండుకుంది. అక్కడ పైనది అది. అనిత 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 అయితే దాని బిడ్డకు పేరు పెట్టేసినాం అన్నట్టు, అనిత అని వచ్చే. అది అలా ఉంది. ఇంకోటి ఇది లడ్డు గిట్టు. నీకు చిన్న అల్క కాదు, రాంగని నీ దగ్గర రావాలి. లేకుంటే ఇది చూడండి, ఇది రాంగని దీని దగ్గర రాకుంటే మొత్తం ఆ దగ్గరికి రాదు. ఇక సరే, నేను వెళ్తున్నా. వెళ్ళనా? లడ్డు ఇక ఇది వచ్చేసి నందు నందు నందు. దీనికి వచ్చేసి అన్నిటికంటే కోపం ఎక్కువ. ఎవళ్ళను దగ్గర రానియది, ఎవళ్ళను వేరే వాళ్ళు రావద్దన్నట్టు దీని దగ్గరికి. దీని దగ్గర కాదు కదా, ఈ షెడ్డులోకి అడుగు పెడితే గతం చాలా సీరియస్ అయిపోతుంది. తాడు తెంపుకునే ప్రయత్నం చేస్తుంది. నిన్ను కాదు నీ గురించి చెప్తలే అంటున్నా కదా. అల్లుక నందు ఇదంతా మళ్ళీ బురదాన్ని తీసుకున్నావా? ఇదంతా ఇగో నంది. ఇది వచ్చేసి లక్ష్మి, దీని పేరు లక్ష్మి. ఇది అన్నిటికంటే చాలా మంచిది, అన్నిటికంటే పెద్దది. ఇవల్ల ఎన్ని ఇంట్లల్లో అన్నిటికంటే పెద్దది అన్నట్టు ఇది. లక్ష్మి బాగుంది.
ఇతను మాట్లాడ ఈ చిన్నాడు, దీని పేరే చిన్నాడు. చూడు చిన్నడా, చిన్నడా గిటు, చిన్నడా గిటు, గిటు చిన్నడా. దోమలు వెళ్తుంది. ఆ ఫ్యాన్లు వేసేస్తావు. సో ఈ ఫ్రెండ్స్, గోమాతను రక్షించుకుందాం, గోమాతను కాపాడుకుందాం. గోమాతలోనే సర్వం ఉన్నాయి. ముక్కోడు దేవతలు ఉంటాయి గోమాతలో. గోమాతను పూజించడం వల్ల చాలా ఉపయోగాలు. కానీ మనము కొంతమంది చాలా నిర్లక్ష్యం చేస్తారు. చాలా మంచిది. గోమాత అంటే తల్లితో సమానం. నా మటుకైతే నేను ప్రేమిస్తున్నా. నాకు కొంతమంది ఎలా అనుకుంటారో కానీ, నా మటుకు నేను ఇట్లా వీడియోలు తీసుకుంటూ ఇట్లా అనుకుంటారు. కానీ నాకు నచ్చింది కాబట్టి నేను చేస్తున్నా అంతే. ఎవరు ఏమన్నా అనుకున్నా సరే, కానీ నాకు గోమాతలు అంటే నాకు చాలా ఇష్టం. గోవులు అంటే నాకు చేతనైన సహాయం చేస్తాను ఫ్రెండ్స్ వీటికి, అంతే తప్ప వేరే ఏం లేదు. కానీ వీలైనంత మటుకు మీరు గోమాతను ప్రేమించండి, గోమాతను పూజించండి. గోమాతను పూజిస్తే సకలం సర్వ పాపాలు పోతాయని శాస్త్రంలోనే ఉంది. గోవులను కాపాడుకుందాం. గోవులను ఇంటికొకటన్నా పెంచుకోవాలి. ఒకప్పుడు ఎట్లా అంటే ఇంటికొకటన్నా ఉంటుండే, అటువంటి ఇప్పుడు ఇంటికొకటి గిన్నె లేవు. కానీ మా మాత్రం ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. నాకైతే అదే చూస్తున్నాం ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్, బాయ్. గోమాత రక్షతే రక్షः. ఓకే బాయ్ ఫ్రెండ్స్.